केंद्र की सरकार मनरेगा को बंद करना चाहती है, तो उसके खिलाफ लड़ाई लड़ने के लिए हम लोग आए हैं। जी अम्मा, जी अम्मा, कि आपको काम करने का अधिकार आपको मिले, इसके लिए हम आए हैं। अभी मजदूरी कितने दिन में मिल जाती है, भुगतान कितने दिन में होता है? एक हफ्ते में। अम्मा मजदूरी अम्मा बहुत मेहनत का काम होता है, मुझे मालूम है। ये खोदना बहुत आसान नहीं है, ठीक है। आप लोगों का साथ देने के लिए हम लोग यहाँ पर आए। 5 बजे तक पूरा होता है। हम लोग आपकी लड़ाई लड़ने के लिए आए हैं। एमएलए साहब और एमएलसी साहब हाउस में लड़ेंगे, हम लोग दिल्ली में भी लड़ेंगे, ठीक है। और राहुल जी का संदेश लेके आए आपके पास। जी अम्मा, అమ్మా एक मिनट అమ్మా, మనకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దాన్ని మహాత్మా గాంధీ పేరుతోటి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 2005లో చట్టం చేసిండు. 2006లో మనం పనులు మొదలు పెట్టినాం. అప్పుడు నేను ఎమ్మెల్యేగా కూడా ఉంటి. అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. దేశంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. మీకున్న కష్టాలు బాధలు చూసి మీ తరఫున భారత ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మోడీ ప్రభుత్వం తోటి ఏంటి ఎజిటేషన్ అంటే మనం లడాయి అంటే ఫైట్ చేయటం, పోరాటం చేసి ఈ మన్రేగా ఏదైతుందో దాన్ని తీసేయాలని చూస్తుండ్రు. తీయడానికి వీలు లేదు. మేము మీ పక్షాన కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ, మేడము, ముఖ్యమంత్రి గారు అందరం కూడా తయారుగా ఉన్నాము. మీరు కొట్లాడడానికి రెడీగా ఉన్నారా? ఎంతమంది ఉన్నారు రెడీ? చేతులు లేపట్టండి. ఇది అయినాక తీర్మానం చేయాలి. इसका ग्राम सभा करेंगे। మాట్లాడదాం యాడి. గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసేయడానికి వీలు లేదు. ఒకటి తీసేస్తే మేము ఊరుకోము, మీ గద్దె దింపుతాము, ఎంతకైనా కొట్లాడతాము. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ రకంగా కొట్లాడినాం మనం? కొట్లాడితే తెలంగాణ వచ్చింది కదా. ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పోకుండా కొట్లాడడానికి మీరు రెడీగా ఉండాలి అని చెప్పిపోదామని